ఇక్కడికి వస్తే సల్కర్పేట వండిమాను వసంతపూరు అల్లిపూరు ఈ నాలుగు ట్రాన్స్పోర్ట్ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను చెప్పేది ఒకటే, మీ ఇష్టవంతులను పంపించడం కాకుండా ఇంతకాలం నోటీస్ అర్జెంట్ నోటీస్ పంపేయండి. ఆమె కోర్టు పోయి చేతి ఎత్తుకొని పని చేస్తున్నది కదా, ఎట్లా చేస్తుంది? ఎట్లా చేస్తే డబ్బులు ఇస్తున్నాము, బస్తాలు ఇస్తున్నాము, తాగులని ఇస్తున్నాము, గడిసిని కొట్టాలంటున్నాము, దొడ్డు బియ్యం కొట్టాలంటున్నాము, సన్న బియ్యం కొట్టాలంటున్నాము. ఇన్ని చేసిన తర్వాత కూడా ప్రభుత్వం పనిచేయటం లేదని ఇక్కడ వాడొక స్టేట్మెంట్ ఈడొక స్టేట్మెంట్ ఇస్తుంటే మనం ఎందుకు ఇక్కడ? You take serious view and I will stand with you. Whoever talks, you are talking on the basis of the report given by the MRO. ఆయన దగ్గర ఏమేమి పని చేసేది? CEO విజనపల్లి మండలం ఈ సెంట్రల్ CEO సార్. ఇక్కడ చెప్పు నువ్వు అక్కడేదో CEO రిపోర్ట్ ఉంది, MRO రిపోర్ట్ ఉంది. దీని మీద ప్లీజ్ గివ్ నోటీస్ అండ్ మనం ఒక రకంగా వాళ్ళని సేవ్ చేసినట్టు ఉంటుంది. సస్పెండ్ చేసి పెట్టాలనే పరిస్థితి రాకుండా వీ హ్యావ్ టు డూ అవర్ జాబ్. లేకపోతే ఏమవుతుందంటే రాష్ట్రం మొత్తం ఆ సివిల్ సప్లైస్ మాట్లాడితే ఇచ్చానని ఆయన చెప్తుంది. కూర్చోవా ఈయనంతా ఇక్కడ చూస్తేనేమో రైతులు మొత్తుకుంటున్నారు. ఇది చూసుకొని మీరు కొద్దిగా కోఆర్డినేషన్ తో పనిచేయండి. నేను డిఎం కూడా చెప్తాను. ఆ నోటీసులు ఇచ్చేది నువ్వే కదా ఇన్ఛార్జి. ఆర్డీఓ గారు ఇక్కడ లైన్లో ఆర్డీఓ గారు మీతో మాట్లాడి పనిచేస్తున్నట్టు ఆయన. నువ్వు ఇన్ఛార్జ్ లేకపోతే ఆర్డీఓ దగ్గర పనిచేస్తున్నావా? మరి నేను చెప్పే పనులు మాట్లాడి యాజ్ పర్ రూల్స్ చేయండి, చట్టం ప్రకారం పనిచేయండి. లేకపోతే నేను మళ్ళీ అక్కడ అడుగుతా ఇక్కడ అడుగుతుంటే నేను కూడా ఎక్కడెక్కడైనా అడిగని చెప్తాను. ఇంకేం సంవత్సరం ఉన్నాయో MROకి బియ్యం వస్తున్నాయని చెప్పిపోతాను. ఇక్కడ మళ్ళీ నేను వనపర్తి పోయి రాత్రికి ఇక్కడికి వస్తాను. నోటీసులు వచ్చినాయా లేదా, ఎవడెవడు ఎక్కడెక్కడ మొత్తం ఆడ అచ్చంపేటోడు స్విచ్ ఆఫ్ చేసుకుండు. ఆడు స్విచ్ ఆఫ్ చేసుకున్నోడికి ఎస్పీకి మాట్లాడతాను నేను. వాడు ఎక్కడ దొరికితే అక్కడ మనకు వస్తాడు. వాడు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుండు, ఎందుకు చేయటం లేదు? సీఎం అచ్చంపేటకే వస్తుండు. ఆర్డీఓ గారు అక్కడ ట్రాన్స్పోర్టరు వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుండు. అక్కడ మీకు వనపత్తోడు మన కలవకుత్తోడు ఎట్టున్నాడు. అదే ఆమె కూడా మాట్లాడి ఆర్డీఓ గారు మీరు కలవకుత్తి కాదు కదా ఆర్డీఓ, కొల్లాపూర్ కూడా కాదు, ఒక్కొక్క అసెంబ్లీకి ఒక్కొక్క ఆర్డీఓ. కొత్త సెంటర్ ఒకటి పెడుతున్నారు. ఇవి యుద్ధ ప్రాతిపదిక మీద పని జరుగుతుంది. అక్కడక్కడ కొన్ని ఇబ్బందులు అవుతుంది. వాటన్నిటి కూడా ప్రభుత్వం చేపించడానికి ప్రయత్నం చేస్తుంది.